అనకాపల్లి జిల్లా బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులు నర్సీపట్నం ఏరియాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏదైతే నిన్న జరిగినటువంటి కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగినటువంటి బాణసంచా తయారీ కర్మాగారంలో పెను ప్రమాదం అయితే సంభవించిందని చెప్పేసి ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది అయితే మృత్యువాత పడ్డారు. అయితే మరో 7 కూడా ఇటు నర్సీపట్నం ఏరియాతో పాటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ కేజీహెచ్ లో కూడా ఆ తీవ్ర గాయాలతో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బాణసంచా తయారీ కర్మాగారానికి సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి ఇప్పటికే పోలీసులు అయితే రావటం అయితే జరిగింది. అలాగే ఈ రోజు ఏదైతే ఫైర్ డీజీ కూడా రావడం జరిగింది. అసలు ప్రమాదాలకు గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు పూర్తిగా అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన సమయంలో అయితే ఈ చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో ఎన్ని ప్రమాదం తప్పిందని చెప్పేసి ముఖ్యంగా బాణసంచా తయారీ కర్మాగారం ఏదైతే ఉందో ఈ కేంద్రం వద్ద అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో బాణసంచా తయారు చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి నిప్పురోగాల కారణంగానే అతిపెద్ద బ్లాస్టింగ్ అయితే జరిగింది. ఈ బ్లాస్ట్ లో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా పూర్తిగా శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆ చెట్లకి నిప్పు అంటుకునే పెద్ద ఎత్తున కూడా అగ్గి అయితే ఎగిసి పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులతో పాటు అలాగే ఈ బాణసంచా తయారీ కర్మాగారానికి సంబంధించినటువంటి లైసెన్స్ హోల్డర్ కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది అయితే తీవ్ర గాయాలతో చికిత్స అయితే పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర హోంమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి వీరందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చెప్పిన ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు కేంద్రం నుంచి కూడా 2 లక్షల రూపాయలు చెప్పిన అయితే ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇటువంటి ఘటన కూడా గతంలోనే పునరావృతమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకుంటూ ఏదైతే దాదాపు 11 ఏళ్ల క్రితం జరిగినటువంటి గోకులపాడు ఘటన అయితే దీనికి నిదర్శనంగా తీసుకొచ్చి ఎందుకంటే గోకులపాడులో జరిగినటువంటి బాణసంచా కర్మాగారంలో జరిగినటువంటి ఘటనలో అప్పుడు 12 మంది అయితే మృత్యువాత పడ్డారు. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో 8 మంది కూడా మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ బాణసంచా కర్మాగారం ఉందో ఇదే యజమానికి సంబంధించినటువంటి గోకులపాడులో కూడా గతంలో అయితే బాణసంచా కర్మాగారం ఉండేది. అప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో 12 మంది అయితే మృత్యువాత పడ్డారు. అయితే నిన్న జరిగిన దాంట్లో మృత్యువాత పడిన వాటిలో ఈ ఏదైతే బాణసంచా తయారీకి సంబంధించినటువంటి కర్మాగారం ఉందో దీని యజమానితో పాటు ఈయన అల్లుడు కూడా మృత్యువాత పడ్డారు. మరో అల్లుడైతే విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి నివేదిక అందించాలంటే కూడా జిల్లా కలెక్టరేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా ఈ ప్రాంతాన్ని అయితే అదుపులోకి తీసుకుంటారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది విభాగంతో కలిసి పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వేరు అధికారులు అయితే రావడం అనేది జరిగింది. ఫైర్ సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం అనేది జరిగింది. అయితే ఎక్కడ మన విశాఖతో పాటు అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని అయితే ఇప్పటికే సందర్శిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనలో క్షతగాతులు ఎవరైతే ఉన్నారో క్షతగాతుల వద్దకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత్ తో పాటు అనకాపల్లి ఎంపీ కూడా వెళ్ళడం అనేది జరిగింది. అసలు ఏం జరిగిందన్న దానిపైన అయితే క్షతగాతులు కూడా పూర్తిగా అడిగి మరికొన్ని